హలో హలో మాపాల్ రెడ్డి గారు. హలో హలో అన్న. ఎవరన్నా? నేను మంచిర్యాల నుంచి మాట్లాడుతాను, ఒక బహుజనవాదికి. ఎక్కడి నుండి? మంచిర్యాల. ఏం పేరు? నా పేరు మల్లేశం. చెప్పండి అన్న. అయితే బ్రదర్, మీరు ఒక యాదవ కులానికి చెందిన వ్యక్తి, బహుజనవాదివి. ఆ ముదిరాజు కులాసుడు ఏదో గీత బిల్గీత అనడాన్ని నువ్వు అగ్ర కులాలు ఇంటర్వ్యూ చేసుకుంటా ఇన్సల్ట్ చేయడం అనేది నీకు న్యాయమా? అది ఎవరిని చేసినావు అంటే వాడు ఆడు ఆడు ఆ దొంగముడ కొడుకు ఆడు పోయి టీఆర్ఎస్ లో కలిసి అది అబద్ధాలు చెప్పిండు, కరెక్టే. అది నువ్వు ఆ వర్షంలో మాట్లాడు. కానీ నువ్వు అగ్రవర్ణాలను ఇంటర్వ్యూ చేస్తూ వాడొకడు గిట్లా అంటాడు, వీడొకడు గట్ట అంటాడు, దేవుణ్ణి గిట్లా అంటాడు, గట్ట. దేవుణ్ణి అంటే నిజంగా మీరు అన్నట్టు ఖండించవలసిందే, కానీ దేవుని మీద బూతులు రాసిన వాళ్ళని ఎందుకు అంటలేవు నువ్వు? దేవుని మీద బూతులు ఇప్పుడు సంస్కృతం నేర్చుకొని వాళ్ళు ఇగో ఇట్లా చెప్పిండ్రా అని చెప్తాండ్రు, వాళ్ళని విమర్శించవచ్చు కదా. ఇప్పుడు అన్నా, ఇప్పుడు కాదన్న, ఒక్క నిమిషం. మీ పేరు ఏం పేరు అంటారు? నేను మల్లేష్ అన్న. ఇప్పుడు గనక ఎవరన్నా ఇప్పుడు 100 ఏళ్ల కిందటనో 50 ఏళ్ల కిందటనో మాట్లాడిన ప్రతి విషయం మీద మనం ఇప్పుడు భగత్ సింగ్ ను ఉరిదీసిర్రు, మహాత్మా గాంధీ అప్పుడు తలుసుకుంటే భగత్ సింగ్ ఉరి తప్పేది అంటారు. ఇప్పుడు మహాత్మా గాంధీ గురించి అంటే మహాత్మా గాంధీ అనొచ్చా, నార్మల్ గాంధీ అనొచ్చా, ఏదో ఒకటి అనుకో. ఇప్పుడు మనం ఇప్పుడు అవన్నీ మాట్లాడుతూ ఇప్పుడు ఎవరైనా కానీ మాక్సిమం ట్రెండింగ్ టాపిక్స్ మీదనే కదా మాట్లాడతారు జనరల్ గా, అవునా కాదా? ఇప్పుడు రైతు రుణమాఫీ గురించి డిస్కషన్ వస్తుందన్న, కొందరు కాలేదు అంటున్నారు. వినన్నా నేను చెప్పింది వినన్నా. ఇప్పుడు రైతు రుణమాఫీ గురించి ఏమన్నా మాట్లాడితే అవునన్నా మిగతా వాళ్ళకు కూడా చెయ్యాలని మాట్లాడన్నా. నేను చంద్రబాబు నాయుడు అయ్యం గురించో లేదంటే కేసీఆర్ అయ్యం గురించో అని మాట్లాడితే బెటర్. మీరు ఒక్క విషయం నాకు క్లారిటీ. ఇప్పుడు ఏదైనా ట్రెండింగ్ ఈ రోజు జరుగుతున్న పరిస్థితుల మీదనే కదా మాట్లాడతాం కదా అంటున్నా. మీ పేరు మళ్ళా మర్చిపోతున్నా నేను. మీ పేరు మర్చిపోతున్నా. హలో అన్నా అని వాళ్ళు చెప్తుంటే నేనన్నా ఏంది? మీ పేరు ఏం పేరు? మల్లేశం అన్న కదా. మల్లేశం అన్న. ఒకటి, నేను ఆ ఉద్యమం చెయ్యలేదు, నేను ఆయనతో మాట్లాడమని చెప్పలేదు. ఆయన మాట్లాడిన తర్వాత బిల్లు గీత అది ఇది అని పెట్టిన తర్వాత వాళ్ళకు మధ్యలో యుద్ధం జరిగినప్పుడు నాకు ఛానల్ ఉంది, నేను కవరేజ్ చేయాలి, నా వ్యూ నేను చెప్పాలి అక్కడ. అదర్వైజ్ నాకు అవసరం లేదు ఆయనతోని. మరి ఆయనే దొరికిండు మీకు, ఈ బహుజనులు ఆయననే దొరికిందంటే వాడే పెట్టినాక తర్వాత ఇప్పుడు ఎంతో మంది ముదిరాజులు ఉన్నారు. వినన్నా అన్న, వినన్నా, ఎంతో వాళ్ళని ఇంటర్వ్యూ చేయొచ్చు కదా. హలో చెప్పండి, ఏమైంది? ఎవరితో ఇంటర్వ్యూ చేయొచ్చు? బహుజన మేధావులు అయితే ఉన్నారు కదా. ఈ కాంట్రవర్సీ ఇట్లా నడుస్తుంది. ఏది మన బిల్లు గీతాన్ని ఆయన అన్నాడు, ఈయన గీతను అవమానించండి అని ఈయన అంటాడు. వాడెవడన్నా ఉంటే కదా. ఇప్పుడు వీళ్ళు నాకు ఫోన్ చేసి ఇట్లా జరుగుతుంది ఇంటర్వ్యూ చేయంటే చేసినాం. మరి నీకు ఎవరైనా ఉంటే చెప్పు, మనం ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. నాకు నంబర్ పంపు, లేదంటే కాన్ఫరెన్స్ తీసుకో, ఇవ్వమని రేపు రమ్మను. మీకు తెలియదా అన్న? కాదన్న, వాడు ఎవడు ఫోన్ లేపడు నీకు, అలా గురించి నీకు తెలియదు. వాడు ఎవడు ఫోన్ లేపడు. ఒకవేళ కావాలనుకుంటే నా నంబర్ ఇవ్వండి, ఇంటర్వ్యూ చేస్తా అంటే ఆ బీసీర్ జాతి మాట్లాడిన దాని మీద వీళ్ళ వర్షన్ ఏందో చెప్పమనండి, నేను కాదనట్లేదు. నా నంబర్ ఇవ్వండి. మీరు ఎప్పుడు ప్రజాస్వామ్యం 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 అంటారు కదా. ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ అనేది ఉండకూడదా? ఉంటే నువ్వు అంత చీకోటి ప్రవీణ్ మాట్లాడేటోడా? ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? వాడు క్యాషియను. ఇది ఆయన సంస్కృతికి చిన్నవా? భారతీయ సంస్కృతికి ఆయన ఒక ప్రతీకనా? ఆయనే ఫస్ట్ మొదలు పెట్టింది ఎవరన్నా? ఆయనకు రైట్ ఉన్నదా అసలు మాట్లాడటానికి? ఆయనే మొదలుపెట్టిండు కదా. ఎంతసేపు దళితుడు కదిరకృష్ణ మాట్లాడతారు, ఇడు తెలుగుని గురించి మీరు మాట్లాడతారు, ఆడొకడు మీరు కూడా అక్కడ ఒకటి మాట్లాడతాడు, ఇక్కడ ఒకటి మాట్లాడతాడు, అక్కడ మాట్లాడతారండి. మీరు కౌంటర్ చేయండి, వాళ్ళని ఎండగట్టండి. వాళ్ళు మాట్లాడడానికి తప్పు ఉన్నదిరా అని మాట్లాడండి. మీరు బూతులు రాష్ట్రాన్ని గురించి ఒక మాట అన్నారు. ఎందుకు ఆ బూతులు దేవుళ్ళ మీద రాసిండ్రు? అసలు తన్నవలసింది ఎవరిని? వాళ్ళను. కానీ వాళ్ళే ప్రొటెక్ట్ చేస్తూ వేరేళ్ళని అది విప్పి సంస్థ నేర్చుకొని అది ప్రజలకు చెప్తే చంపుతారా? మరి వాళ్ళ సారీ ఎందుకు చెప్పారు? ఉన్న మాట మీద కట్టుబడి ఉండాలి కదా. ఎవరు? ఇద్దరు సారీ చెప్పారు. నువ్వు ఎవరెవరైతే అంటున్నావు చెప్తారు. మరి కాదన్నా, వాళ్ళు చెప్పేది నిజమే, న్యాయమే, ధర్మమే, సత్యమే ఉంటే స్టాండర్డ్ మీద ఉండాలి. మళ్ళీ సారీలు చెప్పడం ఏంది? మరి ఈ మాట నేను ఒప్పుకుంటా. మీరు అనేది వాళ్ళు స్టాండర్డ్ మీద లేరు అంటే భయపడ్డరు. వాళ్ళని అనలేదా? వాడి పేరేమి? నరేష్ గాని మీద కాదన్నా. వీరు ఇప్పుడు విను ఒక్క విషయం విను.
నన్ను కూడా వినన్నా వినో కరెక్టే అన్న వినన్నా చెప్తారో దీని మీద పడతారు. వినన్నా ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కేసీఆర్ మీద ప్రశ్నించినప్పుడు నాగార్జున సాగర్ లోకి వచ్చి పోలీసు వాళ్ళు యూనిఫామ్ లేకుండా నార్మల్ గా వచ్చి తన్ని కొట్టి గొంతు వీసికి కిడ్నాప్ చేసి నువ్వు కేసీఆర్ ను విమర్శించొద్దు, నువ్వు అన్న మాటలు వెనుకకు తీసుకోవాలి, సారీ చెప్పాలి అని నాకు చెప్పారు. నేను అన్న నన్ను చంపితే చంపుకో, నేను సారీ చెప్పను, నేను ఏమీ చెప్పను, నేను బతుకుంటే మాత్రం ఖచ్చితంగా కొట్లాడతా, నువ్వు ఏదైనా కేసు పెట్టుకుంటే పెట్టుకో, జైలుకు పంపితే పంపుకో, నేను నా అడ్వకేట్ ను మాట్లాడుకుంటా, నాకు కూడా రూల్స్ ఉన్నాయని నేను చెప్పి నన్ను కిడ్నాప్ చేసిన తర్వాత నన్ను విడుదల చేసిన తర్వాత నేను కంటిన్యూగా కూడా మాట్లాడినా. నాకు మీద హనీ ట్రాప్ చేసినా మాట్లాడినా, దుండిగల్లో కేసు పెట్టినా మాట్లాడినా. వినన్నా పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గరకు పోతే అక్కడ కూడా రౌడీలు చుట్టుముట్టినా మాట్లాడినా. నేను వెనకకు పోలేదు మరి. నేను కూడా చూసిన అవి తెలుసు మీకు కాదు, నేను అనేది ఏంటంటే అన్న, నువ్వు ఒక్క నిమిషం గౌరవంతోనే మీకున్న గౌరవంతోనే సురేందర్ అన్న, నేను అదే చెప్తున్నా. నేను ఎప్పుడన్నా కేసీఆర్ సారీ చెప్పాంగా, లేకపోతే వీళ్ళకి సారీ చెప్పాంగా, వానికి భయపడి వీనికి భయపడి నేను సారీలు అయితే చెప్పలే కదా. చెప్పలేదు మరి కాదన్నా, వీళ్ళు రంగంలోకి దిగినప్పుడు నువ్వు ఉంటే ఒక స్టాండ్ మీద ఉండాలి అనేది అంటావు. మళ్ళా ఎవరన్నా అడగంగానే భయపడి సారీ చెప్తాంటే భయపడేటతో ఏమవుతుంది మరి? అదే పిరికి పందలు అదే చెప్తారు. పిరికి పందలకు చోటు లేదు. నేను అనేది ఏంటంటే అన్న, ఉంటే ఒకటే స్టాండ్ మీద ఉంటే అప్పుడు అక్కడోళ్ళను ఇక్కడోళ్ళను మనము చర్చకు పిలిచి అడగవచ్చు, అన్ని చేయొచ్చు. ఆడు మెయిన్ క్యాండిడేట్ సారీ చెప్పిన తర్వాత నువ్వు అవతలని ఎట్లా అడుగుతావు? మీరు అడగారు కరెక్టే. మీరు కూడా అన్నారు కదా, అక్కడ కూడా అంటాడు, ఇక్కడ కూడా మాట్లాడుతాడు, వీడు కూడా మాట్లాడతాడు. అరే ఏంటిదండి, వాళ్ళు ఎంత ఘోరంగా దేవతలను అవమానించారు వాళ్ళు. అవునన్నా, వాళ్ళు. నేను అనేది ఏంటంటే అన్న, ఇప్పుడు సంస్కృతం రాదంటాడు. ఇప్పుడు ఆయన చేసిన సవాల్ కరెక్ట్ కదా. నువ్వు ఎందుకు అంటాను ఒక శ్లోకం చదువు అన్నాడు, నీకు ఒక్కటి శ్లోకం కూడా రాదు, బాపరోళ్ళు అడుగుతాడట. అన్ని సిద్ధాంతం బాపన సిద్ధాంతమా గోళ్ళకి జరిగింది ఆ గొడవ. పాలు అన్నారు మనకు ఇవాళ చదువు ఎవరెవరికన్నా ఇప్పుడు నువ్వు అడిగి ఇప్పుడు కాదు ఇప్పుడు మీరు మాట్లాడేది ఎవరి గురించి చెప్తే నేను మాట్లాడవచ్చు మీకు ఆన్సర్. ఇక వాళ్ళందరూ ఎవరు అగ్రవన్న ఆ జాతి అంటే అందుకే వాళ్ళ రాజ్యం పోతుందని, వీళ్ళకి అవేకనింగ్ వస్తుందని వాళ్ళందరూ తయారై నువ్వు నానా రకాల సంఘాలు పెట్టుకుంటా. ఇప్పుడు ఎవరెవరకు ఇప్పుడు మీరు కాదన్నా, మీరు ఇప్పుడు మాట్లాడే టాపిక్ ఎవరెవరికి మధ్యలో జరుగుతుంది ఒకటి. రెండోది, ఇప్పుడు ఈ సంఘటన జరిగిపోయి కూడా వారం 10 రోజులు అవుతుందన్నా. ఇప్పుడు ఏదైనా సంఘటన జరుగుతున్న సమయంలో మనం ఏదైనా మాట్లాడితే దానికి ఒకటి ముందుకు వెళ్తుంది, ఒక చర్చ మొదలవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది ఇది అప్పుడే ఎంటర్ కావాలి. మీరు ఒకవేళ ఏదన్నా మీరు ప్రజాస్వామ్యంలో మీరు ఏదన్నా చెప్పాలనుకుంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు అన్నా. నేను మిమ్మల్ని ఏం ఖండిస్తలే కదా. హలో, ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మీరు పెద్దోళ్ళు అన్ని చూసారు, మీరు ఏం మాట్లాడాలనుకుంటారో మీరు మాట్లాడండి అన్న. మీరు మాట్లాడే మాటలు ఎవరికన్నా బాధ అయితే వాళ్ళు కూడా ఖండిస్తారు, వాళ్ళు మాట్లాడే బాధలు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఖండిస్తారు. మరి ఇప్పుడు మనం ఎవరిని ఆపుతావు అంటున్నా నేను. అది మీరు ఎవరిని ఆపరు కానీ నేను అనేది ఏంటంటే ఒక్క నిమిషం అన్న, ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ చేసే హక్కు అందరికి ఉంది. మనము నువ్వు చేస్తావు, నీకు మళ్ళీ వ్యతిరేకంగా కూడా కొందరు చేయొచ్చు, సపోర్ట్గా కూడా కొందరు చేయొచ్చు, మళ్ళా దానికి కౌంటర్గా చేయొచ్చు, ఎన్కౌంటర్గా చేయొచ్చు. అది జరుగుతుంటుంది కదా. దానికి ఇప్పుడు నాకు సంబంధం లేదు, పర్సనల్గా నన్ను అడగాల్సిన అవసరం కూడా లేదంటున్న. ప్రజాస్వామ్యంలో నాకు కూడా రైట్స్ ఉంది. ఇప్పుడు నేను మాట్లాడింది మీకు ఎక్కడన్నా తప్పు అనిపిస్తే మీరు ప్రెస్ అన్న ఒక్క నిమిషం అన్నా అన్నా, నేను అన్నా కదా, నేను అది అన్నానుకో పలానా మీకు ప్రాబ్లం అయింది అనుకో, మీకే కాదు ఇంకెవ్వరికైనా, ఇగో మైపాల్ మాటల వల్ల మాకు బాధ అయిందని చెప్పి మీరు మీడియా ముందు ఖండించవచ్చు అన్న. నేనేం తప్పనట్లేదు కదా. నాకు బాగా అనిపించింది కాబట్టి నేను అనేది ఏంటంటే అన్న, వాళ్ళే సారీ చెప్పిర్రు. ఇప్పుడు బైరీ నరేష్ అయ్యప్ప స్వామిని అన్నందుకు అతనే సారీ చెప్పిండు, నేను చెప్పమనలే కదా, ఆయననే చెప్పిండు కదా. తర్వాత కదిరే కృష్ణ కూడా వెంకటేశ్వర స్వామిని ఇట్లా అన్నందుకు సారీ నేను మళ్ళీ మాట్లాడాను. అది 2019లో అన్న మాట నన్ను సారీ అది అని చెప్పిండా చెప్పలేదా? సారీ చెప్పిండా లేదా? సారీ చెప్పడం వాస్తవం.
మరి సారీ చెప్పడం అంటే అన్న తప్పు చేసినట్టే కదా అన్న, నీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఫీలింగ్ వాడు భయపడ్డాడు తప్పు అన్న కాదన్న, భయపడేటోడు గురించి నాకు చెప్పొద్దు. మరి నాకు భయపడేటోడు గురించి చెప్పొద్దు ఎవడైనా సరే. ఇగో పలానోడు భయపడుతుండంటే నాకు భయపడేటోడు గురించి నాకు చెప్పొద్దు. మరి సమాజంలో ఇట్లా ఉండే ఈ బీసీలల్లా వీళ్ళకు ఈ కాన్షియస్ లేదా, వీడి సమాజం ఎవరి దాంతో ఏందో మాదేం లెక్క తెలియదు, వీళ్ళ వాళ్ళ సంకటం చేసిరి. ఈటల రాజేంద్ర మీద గొప్ప గొప్ప ఆశలు పెట్టుకున్నావు, నువ్వు పెద్ద ప్రోగ్రెసివ్ అన్నాడు అది అన్నాడు, ఇప్పుడు ఎక్కడ చేరిండు? ఇట్లా భయపడతారు జనాలు అట్లా. అవునన్న, ఇప్పుడు భయపడేటోళ్ళ గురించి నాకు చెప్తే ఇప్పుడు నేనేం ఇప్పుడు బిత్తిరి సర్దున్నాను. అవును సారీ నన్ను బాధ పెడితే అని చెప్పిండు. సారీ చెప్పిన తర్వాత ఒప్పుకున్న తర్వాత నువ్వు వాడు కరెక్ట్ మాట్లాడిండు, నేను ఎట్లా అంట? ఏ పరిస్థితుల్లో సారీ చెప్పిండు, ఏ పరిస్థితుల్లో చెప్పిరంటే మరి అన్న నేను అనేది ఏంటంటే వన్స్ సారీ చెప్పేసిర్రంటే ఇక వాడు తప్పు చేస్తేనే చెప్పిండు అనేది సొసైటీకి వెళ్తుంది. కాబట్టి సారీ చెప్పినోడు తరపున వకాలతో పుచ్చుకోలేము. మనం సారీ చెప్పిన తర్వాత ఇప్పుడు రెడ్ల గురించి కూడా మాట్లాడతారు. అవును, మరి నేను ఇక్కడ సారీ అన్నా అని చెప్పి వాళ్ళకి లొంగిపోలేదు కదా కేసీఆర్ కు. నన్ను కిడ్నాప్ చేసిరు, ఇప్పుడు వీళ్ళని ఎవరిని కిడ్నాప్ కూడా చేయలేదు కదా, వీళ్ళేం కొట్లాడిరు అన్న. నీకు ఒక్కటి చెప్తా విను, మీరు సురేందర్ అన్న విను. నేను అనేది ఏంటంటే ఇప్పుడు సమాజంలో అనేక రుగ్మతలు ఉన్నాయి, మంచిగా వినాలిగా, మధ్యలో మాట్లాడొద్దు. మీరు సురేందర్ అన్ననే కదా? చెప్పండి సురేందర్ అన్న, నేను మంచిగా వినండి, మధ్యలో మాట్లాడకండి. నేను ఒక 2 minutes చెప్తా. గతంలో పూర్వంలో అనేకమైనటువంటి అసమానతలు, అస్పృశ్యతలు, అంటరానితనము, అనేక వివక్ష అన్నీ జరుపుకుంటా ఇప్పుడు లాస్ట్కు 2024 దాకా వచ్చినాం. అంటే ఒక్కొక్కరి మీద అన్ని రకాల వివక్షలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీలు బీసీల మీద కావచ్చు, లేదంటే ఓసీ బీసీలు కలిసి ఎస్సీల మీద కావచ్చు, లేకపోతే ఇంకా ఒక్కొక్కరి మీద, లేదంటే పురుషులు మహిళల మీద కావచ్చు. చెప్తున్నా మీకు ఒకటి ఎగ్జాంపుల్గా, అట్లా అనేక రకాలుగా జరిగినాయి. తర్వాత భూస్వాములు పేదవాళ్ళ మీద కావచ్చు, అట్లా అనేకం, ఒక్కటి కాదు 2 కాదు, చెప్పరాని జరిగినాయి. మీరు అన్నది కరెక్టే. కానీ ఇప్పుడు నేనేమంటున్నా అంటే అన్న, ప్రస్తుత సిచ్యువేషన్ మనది ఎట్లా ఉందో నేను ఒక 1 minute నీకు చెప్తా. ఇప్పుడు మనకు పూర్వము దేవుళ్ళు ఇవి అవి కంటే కూడా సమాజంలో ఇప్పుడు స్వచ్ఛమైన ఆక్సిజన్ లేక ఈ చెరువులను, కుంటలను, పార్కులను సిటీలలో కబ్జా పెట్టడం వల్ల ఇప్పుడు మన పల్లెటూర్ల నుంచి సిటీకి వచ్చిన వాళ్ళ పరిస్థితి, ఆక్సిజన్ కొరత లేకపోవడం వల్ల 20 ఏళ్ళ పిల్లలు చచ్చిపోతా ఉన్నారు. తర్వాత వినండి నేను మాట, తర్వాత బ్యాంకు మేనేజర్లు చచ్చిపోతున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చచ్చిపోతున్నారు, యువ రైతులు కూడా చనిపోతున్నారు. సరైన ఆక్సిజన్, క్వాలిటీ ఆక్సిజన్ అందట్లేదు మనకు. అంత ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయిన, విపరీతమైన పొల్యూషన్ వల్ల, రేడియేషన్ వల్ల, వ్యర్థాల వల్ల, ఈ ఫార్మా కంపెనీలకు పర్మిషన్స్ ఇవ్వడం వల్ల, అనేక కారణాల చేత గాలి అనేది పొల్యూట్ అయిపోయింది. ఇది కనుక మనం పునరుద్ధరించుకోకపోతే అన్ని కులాలు, అన్ని మతాలు అందరం అంతరించిపోయే ఛాన్స్ ఉంది. మీరు అర్థం చేసుకోండి. ఇది ఇప్పుడు మనం ఒక్క నిజం అన్న, మనం చేయాల్సింది దీని మీద. ఆహారం కలుషితం అయిపోతుంది. వెల్లుల్లి పేస్ట్ కానీ, లేకపోతే అల్లం పేస్ట్ కానీ, కారం కానీ విపరీతంగా ఇప్పుడు మనోళ్ళు అవి కలుషితం అవుతున్నాయి. అన్నం కూడా విపరీతంగా తినడం వల్ల 33% 32% ఉబకాయంతో బాధపడుతున్నారట. తిండి లేక కాదు, ఇప్పుడు తిండి ఎక్కువైపోయి శారీరక శ్రమ లేక ఒక్కొక్కడు మొత్తం రోగాల పుట్టయిపోయి హాస్పిటల్లోకి పోయి మొత్తం తగిలేసుకుంటున్నారు. ఇటు ఆరోగ్యము ఖరాబ్ అవుతుంది, ఆస్తులు పోతున్నాయి. నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? తర్వాత విపరీతమైన ఇప్పుడు తాగుడు, డ్రింక్. ఇప్పుడు ఈ 2010 కేసీఆర్ వచ్చినప్పటి నుంచి బెల్ట్ షాపులు, గంజాయి షాపులు అయిపోయి మొత్తం తాగుడుకు అలవాటు అయిపోయి ఎక్కడికక్కడ పల్లెలు చిందర వందర అయిపోయి చిన్న వయసులో అమ్మాయిలు వితంతువులు అయిపోతున్నారు. ఇప్పుడున్న యువత కూడా మొత్తం సెల్ ఫోన్కి అడిక్షన్ అయిపోయి డి అడిక్షన్ సెంటర్లలో పడతలేరు, మొత్తం మొబైల్కి అడిక్షన్ అయిపోయారు. మొత్తం ఇట్లాంటి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకు ఇదంతా చెప్తున్నావు మైపాల్ అంటే, ఇప్పుడు మనం అందరం కొట్లాడాల్సిన విషయాలు ఇవి అంటున్నా అన్న. వీటి మీద మనం కొట్లాడక మనం వేరే అన్ని, ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు మీరు ఒక్కరి గురించి అంటలే,
మీరు ఒక్కరి గురించి అనట్లేదన్న, ఈ నాస్తికులు కానీ లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ. నేనేంటంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మనకి ఎమర్జెన్సీ అంటున్నా, వీటి మీద కొట్లాడాలి. ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి గురించి, వెంకటేశ్వర స్వామి గురించి, లేకపోతే భగవద్గీత గురించి, ఇప్పుడు ఆ టాపిక్స్ కంటే నేను చెప్పిన టాపిక్స్ ఇంపార్టెంట్, మన భవిష్యత్తు తరాలు బతకాలి అంటే అంటున్నాను తప్ప. నేను చెప్పేది ఇప్పుడు ఏది మనకు ప్రాధాన్యత అనేది ముఖ్యం కదా. నేను చెప్పేది ప్రాధాన్యత ఉండాలి కదా అంటున్నా నేను. ఇవన్నీ వాళ్ళకి ఏమైనా ఉన్నదా ఇప్పుడు? అది చెప్పడానికి లేకుండా ఎదుర్కొంటాం అంటూ కూడా బ్లేమ్ చేసాను కూడా ఈ ఇష్యూలు మాట్లాడు కదా మీరు చెప్పినవి. అందరికి వర్తిస్తా అంటూ నేను అనేది ఏంటంటే అందరికీ వర్తిస్తాయి. నేను అనేది అందరికి వర్తిస్తాయి. ఇంకొకటి, ఈ నాస్తికులు కూడా దారి తప్పిన మేధావులు వీళ్ళలో వర్తుంది కాబట్టి నేను అంటున్నా. వర్తు లేనోడు గురించి మనం ఎందుకు మాట్లాడతాం కానీ విను, వీళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, వర్తుంది. ఇప్పుడు బిత్తిరి సత్తి మీద కూడా నాకు ఎందుకు ఒక రకమైన కోపం అన్నట్టన్న, ఈ బీఆర్ఎస్ విపరీతమైన కబ్జాలు చేసి ఇవాళ హైదరాబాద్ అంతా కూడా చెరువులు పార్కులు కబ్జాలు చేస్తే వర్షం పడితే మొత్తం ఇళ్లలోకి నీళ్లు రావడం, ట్రాఫిక్ అంతా నిలిచిపోవడము, 2 వీలర్ మీద పోయేటోళ్ళు కొట్టుకుపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అట్లాంటి పార్టీకి డైరెక్ట్ మద్దతు ఇచ్చిన మనం ఏమకపోతుంటే ముదిరాజుల సభకు పోయి సప్పగా ఉందన్నా, ఇట్లా ఉందన్నా, అట్లా ఉందన్నా, నామినేటెడ్ పోస్టులు మాకెందుకన్నా, మేము ఇంకా అంటే ముదిరాజుల పవర్ గురించి ఆయన ఎట్లా మాట్లాడిండంటే, మేము ఒక్క గుద్దితే తిన్నది దక్కాలి, అది చేయాలి, ఇది చేయాలి అని అసలు నానా మాటలు మాట్లాడి, ఇప్పుడు ఆయననా ముదిరాజులను వాడుకుంది నేనా? ఆయన వాడుకున్నాడు, సంతోషం అనిపించింది నాకు అప్పుడు ఆయన మాట్లాడినప్పుడు. సెకండ్ టైంలో ఘోరం అనిపించింది. ఆ డబ్బులు తీసుకొని ఇప్పుడు ఆయన మైహోమ్ పూజాలో మంచి బెంజ్ కారు, మైహోమ్ పూజాలో కాస్ట్లీ కోట్ల రూపాయలతోని కులాన్ని తాకట్టు పెట్టి, సరిపోని కేసీఆర్ ఏమన్నా అద్భుతమైన వ్యక్తి, ఒక రారాజుగా లెక్క పరిపాలిస్తున్నాడు, అసలు ఇంతకంటే మంచి వ్యక్తి లేడు అన్నప్పుడు సపోర్ట్ చేసినా మనం ఫీల్ కాం. అప్పుడేంది, నిరుద్యోగుల ఉద్యమం జరుగుతుంది, నిరుద్యోగుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, తర్వాత ముదిరాజులకు కూడా ఒక్క ఎమ్మెల్యే సీట్ ఇస్తలేరనే బాధలో ఉన్నారు, బీసీలకు అన్యాయం జరుగుతుందనే బాధలో ఉన్నారు. అప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీట్ కూడా ముదిరాజులకు ఇయ్యలేదు. ఆ సందర్భంలో ఈయన జాయిన్ అయ్యిండు కాబట్టి ఈయన దురాశపరుడు, అత్యాశపరుడు, ఆయన కోసం బతుకుతున్న దుర్మార్గుడు అనేది నాకు అక్కడ అర్థమైంది అంటున్నా. ఆ ఒక్కడి విషయంలోనే మనం అట్లా కఠినంగా ఉన్నాం, మిగతా విషయాలు ఉన్నామా? ఆ విషయంలో అది కరెక్ట్ మీరు చెప్పింది. ఎందుకంటే వ్యక్తిగతంగా వాడు ఆ తప్పు చేసిండు, కాదంటలేదు. ఇంకా కాదన్నాడు, ఆల్రెడీ సెటిల్ అయినోడికి. చెప్పిన వాళ్ళు వాళ్ళ అగ్రవర్ణ దురహంకారులు, వాళ్ళ మోటో వేరే ఉన్నది, వాళ్ళ సిద్ధాంతం వేరే ఉన్నది, వాళ్ళ కథలు వేరే ఉన్నది. నీకు మళ్ళా ఇప్పుడు ఇట్లాంటి దుర్మార్గుల వాళ్ళు అంతటితో ఆగకుండా మళ్ళీ వట్టిగా మద్దతు ఇచ్చి వదిలేయకుండా కేసీఆర్ కుర్చీలో కూర్చోవాలా, మేము చూసి మురవాలా అని చెప్పి మళ్ళీ శివజ్యోతితోని ఒక వేషం వేసి ఇద్దరు కలిసి కంటిన్యూగా షార్ట్ ఫిలిమ్స్ లాగా స్టోరీలు చేసుకుంటూ మొత్తం ఎంత ప్రతిపక్షాల మీద ఎంత నెగిటివ్ చేయనో అంత చేసి మళ్ళీ కేసీఆర్ని గెలిపియాలని ఒక పెద్ద కుట్ర పన్నిండ్రు అన్నట్టు. ఇప్పుడు పుసుక్కన మళ్ళీ కేసీఆర్ గెలిచి రాష్ట్రం ఎట్లా ఉంటుండే మీ ఆడ అసలు ఊహించుకుంటే ఎట్లా మీరు చెప్పండి. మీరు ఒక చెన్నూరు మంచిర్యాల ఏరియాలు ఉన్నారు, అక్కడ బాధితుల ఇళ్లలోకి నీళ్ళు వస్తే వాళ్ళ చదువుకునే పుస్తకాలు ఆస్తులు అన్నీ కొట్టుకపోతే ఇవాళ ఎంత దుర్భరమైన జీవితం గడిపారు చెప్పండి. ఆ కాళేశ్వరం వల్ల అక్కడ మంచిర్యాల చెన్నూరు ప్రాంతం ఆ ఏరియా చెప్పినావు దివాకర్ చెప్పుకుని పెట్టాం కదా మేము. చెప్తున్నా మన అట్లాంటి అష్ట కష్టాలు పెట్టిన పార్టీకి వీళ్ళు మద్దతు ఇవ్వడం అనేది న్యాయమా? ఇంత తెలివితేటలుండి, ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి నువ్వు కొట్లాడాలి. ఇప్పుడు ఇప్పుడు అన్న నేను అమ్ముడు పోతే నాకు డబ్బులు ఇయ్యరా అన్న, మనం ఎందుకు ఉంటలేమన్నా, మరి నికార్సుగా ఎందుకు మీతో మేము ఇంత ఇదిగా ఫోన్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడ్డది. వేరే అయితే మాకు అర్థమైపోతుండే. కాదన్నా, ఇప్పటికి కూడా మనం సెటిల్ కాకపోయినా, మనము తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా న్యాయము ధర్మము అని మనం కొట్లాడుతుంటే వీళ్ళేందన్నా డబ్బు 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 అని ఇంకా అధికారం వెంబట ఉరుకులాడుతున్నారు. ఇంత దారుణమా అన్న ఇది? నేనేంటే సురేందర్ అన్న, మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు మీకు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ మీద కొట్లాడమన్నాను అన్న, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది అన్న. మళ్ళా ఇప్పుడు మనం ఇప్పుడు మళ్ళీ మనువాదం అని వెంకటేశ్వర స్వామి మీదనో, బ్రాహ్మిన్స్ మీదనో, అదని మీదనో, ఇదని మీదనో మనం కొట్లాడుకుంటా ఉంటే, ఇప్పుడు మన తెలంగాణ అయితే 200 సంవత్సరాలు టర్కీ నుంచి వచ్చిన నిజాం వాళ్ళే పరిపాలించారు కదా. ఇక్కడ బ్రాహ్మిన్స్ పెత్తనం ఏముండే, తెలంగాణలో ఏం లేదు కదా. ఎక్కడ దగ్గర ఉన్న కిషన్ ప్రసాద్ బ్రాహ్మడే, వెంకటరామరెడ్డి రెడ్డి వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు వీళ్ళు ఎక్కువ బ్రాహ్మణ్, మళ్ళీ వీళ్ళు ఏ పరిపాలకుడు ఉన్నా అగ్రవర్ణాలు పోయి వాళ్ళ సంఘటన చూస్తారు మళ్ళీ కావచ్చు. కానీ అన్న నిజాం పరిపాలనలో మాత్రం ఎక్కువ నిజాం వాళ్ళే ఉండే.
ఆ రజాకారులు ఉండే, తర్వాత నిజాంకి సంబంధించిన వాళ్ళే రూలింగ్ చేసిర్రు. వాళ్ళదే మన తెలంగాణ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంది అంటున్నా నేను. అవును, మీరు అన్నది కరెక్టే. నేను అనేది సరే ఉన్నదని చెప్పి నేను ఉన్నదని చెప్పేసి కూడా వాళ్ళ మీద కూడా ఏం అనుమానట్లే. నేను నిజాం మీద కూడా కొట్లాడమంటలే. నేను జస్ట్ ఇప్పుడు ఏం చెప్తున్నా, గాలి అంతరించిపోతుంది, నాణ్యమైన గాలి దొరకక చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు. చిన్న పిల్లలకు మీసాలు, ఆడపిల్లలకు మీసాలు వస్తున్నాయి. 8 ఏళ్ళకు పెద్ద మనిషి అవుతున్నారు. అవునా కాదా? అవును, ఇవి దెబ్బతిన్నది, సంతానోత్పత్తి లేదు అంటే ఇది ఇది గ్లోబల్ సమస్య అనుకోండి. అదే గ్లోబల్ గా మన దేశంలో మన రాష్ట్రంలో ఇంకెక్కువ ఉంది. ఎందుకు? రీజన్ ఏంటంటే మెయిన్ గా ఇప్పుడు ఈ నాణ్యమైన ఫుడ్ లేక, నాణ్యమైనటువంటి అవగాహన కూడా లేదు. ఏ తిండి తినాలి, ఏ తిండి తినకూడదు అని అవగాహన లేదు. తర్వాత గాలి, నాణ్యమైన గాలి లేకుండా పోయింది. ఎక్సర్సైజ్ మీద కూడా అవగాహన కల్పించే నాదులు లేరు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నాస్తిక పోరాట సమితులు ఉంటాయి. దీని ప్లస్ లో వ్యాయామ పోరాట సమితులు, లేదంటే ఎక్సర్సైజ్ పోరాట సమితులు ఇట్లాంటి వస్తే పబ్లిక్ ఎడ్యుకేట్ అవుతారు కదా. హెల్త్ ఇంపార్టెంట్ కదా అంటున్నా. ఇప్పుడు నేను ఇప్పుడు ఆరోగ్యమే బాగాలేకపోతే నువ్వు 100 కోట్లు ఇచ్చినా ఏం చేసుకుంటావన్నా? అదే కదా మేము చెప్తాము. మాది వాకర్ అసోసియేషన్ ఉన్నది, అందరు నచ్చ చెప్తాము. ఎవరు చాలా మంది సభ్యులు ఉన్నారు. కానీ నేను అనేది మీ ఒక్కరి గురించి అంటలేదన్నా. ఇప్పుడు మనం ఎవరైతే నాస్తికవాదులు, బహుజనవాదులు, ఇంకేదైనా బీసీ వాదులు, పూలేవాదులు, అంబేద్కర్ వాదులు, ఇప్పుడు ఎవరైనా మన అందరం కూడా ఇంతకుముందు విద్య అంటే ఇంతకుముందు కూడు గూడు గుడ్డ ఉండే, తర్వాత ఇప్పుడు విద్య, వైద్యం, ఉపాధి అయింది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే భవిష్యత్తులో గాలి, నీరు అంటే స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన ఆహారం, ఎక్సర్సైజు ఇవే కావాలి. ఇవి లేకపోతే వీటి మీదనే మనం ఎక్కువ పని చేయాల్సిన అవసరం ఉందంటున్నా నేను. ఇవి లేకపోతే మనం లేమన్న మనిషి మనుగడ అంతరించిపోతుందన్నా. ఇప్పటికీ అనేక జంతువులు అంతరించిపోయినాయి అన్న. మనిషి కూడా అంతరించిపోతాడని భయం వేస్తుంది అన్న. మొబైల్కి అడిక్షన్ అయిపోయి పిల్లలు నాశనం అయిపోతున్నారు అన్న. వాళ్ళ జీవితాన్ని కూడా ఆస్వాదించలేకపోతున్నారు. గేములు కూడా మొబైల్లో ఆడుతున్నారు, గ్రౌండ్లో ఆడకుండా. నేను అనేది ఏంటంటే మనము జీవితంలో ప్రాధాన్యత ఉండాలన్న. ఏది ఎప్పుడు చేయాలనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏది చేస్తే మన సమాజానికి ఎక్కువ మంచి జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన వాటి మీద చేస్తే ఎక్కువ లాభమా, వాటి మీద కొట్లాడితే ఎక్కువ లాభం? ఇది చెప్పండి. ఇప్పుడు దేవుడు ఉన్నాడని కొందరు, లేడని కొందరు. సరే, ఉంటే ఉన్నాడు, లేకపోతే లేడు. లేదంటే ఆ మతం గొప్పదో, ఈ మతం గొప్పదో, అదో గొప్పదో, ఇదో గొప్పదో, ఏదో ఈ దేవుడు గొప్పడు, ఆ దేవుడు గొప్పడు. నమ్మేటోడు నమ్ముతాడు, నమ్మనోడు నమ్మడు, మొక్కేటోడు మొక్కుతాడు, మొక్కనోడు మొక్కడు. ఇప్పుడు నీకు ఇష్టం లేదనుకో అన్న ఎగ్జాంపుల్, నువ్వు మొక్కకు. ఒకడికి ఇష్టం ఉందనుకో, వాడు మొక్కుతాడు, మొక్కని. కానీ మన అందరం కలిసి మొక్కినోడైనా మొక్కనోడైనా, నాస్తికుడైనా ఆస్తికుడైనా ప్రతి ఒక్కడు కొట్లాడాల్సింది ఇప్పుడు నేను చెప్పిన విషయాల మీద అంటున్నా. అంటే అది బర్నింగ్ ప్రాబ్లం కాదు, అది మాకు తెలిసి. అది అస్థి నాస్తి, అది బర్నింగ్ ప్రాబ్లం కాదు. అది బర్నింగ్ అని కూడా అన్న, బర్నింగ్ అని కూడా కాదన్న. ఇది వ్యవస్థ మొత్తం మానవాళే సమాజమే కొలాప్స్ అయ్యేటట్టుందన్నా. అడవులు అంతరించిపోతున్నాయి అన్న. అసలు చెట్లు కొట్టేస్తుర్రు అన్న. మనుషులు ఇప్పుడు విపరీతమైన జనాభా. దీని మీద మనం కొట్లాడగా ఒక్కొక్కళ్ళు డబ్బు సంపాదన లేదు, భూమి లేదు, జాగ లేదు, 3 పిల్లలు 4 పిల్లలు కానీ వాడు యాక్సిడెంట్లో చచ్చిపోతే ఆడపిల్ల ఎట్లా పెంచాలన్నా? ఈ కుటుంబ నియంత్రణ మీద పేదోడికైతే 4, 5 అవసరం లేదు కదన్న. 1, 2 అవసరం, అంతకంటే ఎక్కువ అవసరం లేదు కదా అంటున్నా. ఎస్పెషల్గా పేదోళ్ళకైతే పోషించే స్తోమత మన దగ్గర లేనప్పుడు ఫస్ట్ సరే ఎవడో వచ్చి భూమి పంచి ఇల్లు కట్టించుడు తర్వాత విషయం. మనం చెప్పాల్సిన బాధ్యత ఏంది? పేదవాళ్లకు, అన్ని కులాలలో ఉన్న పేదవాళ్లకు, అరే బాబు ఎట్టి పరిస్థితులలో మీరు 2 పిల్లల కంటే ఎక్కువ కాదు, కనకూడదు అని చెప్పాలన్నా వద్దా? చెప్పాలి. మతం కూడా తీసుకురాకుండా సమస్యలను గురించి కొట్లాడరా. ఇప్పుడు కొందరు ఉంటారన్న, వెళ్ళి మా క్రిస్టియన్లో జాయిన్ కండి, మా దాంట్లో ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. అదే పని ఇప్పుడు నేను చెప్పిన దాని మీద చేయాలంటున్నా. నువ్వు జాయిన్ అయితే నీకు మొక్కాలనుకుంటే మొక్కు. నువ్వు మొక్కాలనుకుంటే మొక్కు. కానీ కనబడ్డోడు కల్లా ఆ దేవుడు వేస్ట్, ఈ దేవుడు వేస్ట్, నువ్వు మా దాంట్లోకి రా, ఇవన్నీ ఎందుకు? నువ్వు మొక్కు. నిన్ను మొక్కంగా ఎవడన్నా అద్దంటే అది చెప్పు. కానీ నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు మొక్కు, 200 సార్లు మొక్కు. కానీ మన అందరం కొట్లాడాల్సినవి నేను చెప్పిన విషయాల మీద. మనుషులకు కూడా ఒక రోగం పట్టుకుంది. ఏం రోగం అంటే డబ్బు పిచ్చి పట్టుకుందన్న. అంటే డబ్బు సంపాదిస్తే తప్పు లేదు, కానీ
అక్రమ మార్గాలు కల్తీ చేసి ఏదన్నా చేసి డబ్బు సంపాదించాలని ఒక రోగం పుట్టుకుంది. దీని మీద మనం అవేర్నెస్ కల్పించాలి. అవినీతి మీద కూడా మనం కొట్లాడాలి. ప్రతి ఒక్కడికి మానవ విలువలు, మంచితనము ఇవన్నీ నేర్పియాలి. ఇప్పుడు నేను చెప్పిన విషయాల మీద మనం ప్రతి ఒక్కరు అన్ని రకాల వాదులు, బహుజనవాదులు, ఈ వాదులు, ఆ వాదులు కొట్లాడితే సమాజంలో ఈ కనీసం రేపు నిలబడుతుందన్న. లేకపోతే ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత కొలాప్స్ అయిపోతుందన్న. మీరు అన్నట్టు ఎవరికి పిల్లలు కూడా పుట్టరు గాలి సరిగ్గా లేకపోతే. పిల్లలు పుట్టుడు తర్వాత వీళ్ళు కూడా బతకరు. ఇప్పుడు 120 ఏళ్ళు బతికేటోడు ఇప్పుడు లాస్ట్కి ఏడు దాకా వచ్చిందన్న 60 ఏళ్ళకి వచ్చేసింది. మరి రేపు 65 40కి వస్తుంది అంటున్నా. వస్తుంది, డెఫినెట్ వస్తుంది. నేను ఈ విషయాల గురించి కూడా ఏబిఎన్లా హెచ్ఎం టీవీలో కూడా మాట్లాడినా. ఇప్పుడు మీరు ఒక్కరే కాదు, నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఎవరైతే కొందరికి మద్దతుగా మాట్లాడడానికి ఫోన్ చేసారో వాళ్ళకు కూడా ఫోన్ చేసి అవుట్డేటెడ్ విషయాల మీద వదిలేసి ఇగో ఈ విషయాల మీద మనం ఎక్కువ కొట్లాడాలి, ఎవరినన్నా మొక్కొని ఏ దేవుడినన్నా మొక్కొని మనకు ఎందుకు అని చెప్పాలి. ఎందుకంటే మన దగ్గర ఇక్కడ చెప్తానండి, నేను వాళ్ళకి చెప్తా, వాళ్ళు కూడా నేను అంటే ఇంకొకటి ఏంటంటే మహిళలు మన దేశంలో మన రాష్ట్రంలో మహిళలు పొద్దున్న లేచి వాళ్ళు తులసి పూజ, తర్వాత దేవుడికి లక్ష్మీదేవికి మొక్కడము, తర్వాత ఇవన్నీ వాళ్ళు ఉంటాయి అన్న. వాళ్ళ సెంటిమెంట్స్ వాళ్ళకి అందులో ఒక సంతోషాన్ని వెతుక్కుంటారు కదా. మనం వాళ్ళ సంతోషాన్ని మా ఇంట్లో ఉన్నది వాళ్ళ సంతోషాన్ని కూడా మనం కాలరాయడం కరెక్టే అన్న. దాంట్లో ఉపశమనం పొందొచ్చు, కానీ నేను ఎక్కడ విభజిందంటే నేను అనేది మీరు కూడా అనే వరకు నాకు బాధ అనిపిస్తుంది. నేను అన్నదంటే ఇప్పుడు మరి మత పిచ్చి ఉన్నది, మీతో ఉన్న మత పిచ్చి ఉన్నది. నేను అనేది ఏంటంటే అన్న వాళ్ళకు దాంట్లో ఆనందం, ఇప్పుడు మహిళలకు దాంట్లో ఆనందం ఉందన్న. ఇప్పుడు రాత్రిపూట మనం వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ జయ ఆంజనేయ, శ్రీ ఆంజనేయ, వీరాంజనేయ, శ్రీ ఆంజనేయం, వీరాంజనేయం అనుకుంటూ ఇంటి దాకా పోతాం. అక్కడ దొంగలు ఉంటారనో, చీకటి ఉందనో, కుక్కలు ఉంటాయనో, లేదంటే ఇంకెవడు ఉంటాడో వాళ్ళ ధైర్యం కోసము దేవుణ్ణి తలుచుకుంటే మనం దాన్ని కూడా హనుమంతుడికి మూతి ఎట్లుంది, తోక ఉంది, గివని ఇప్పుడు అదే అవసరమా? వాళ్ళ ధైర్యంకు ఉపయోగించుకుంటే తప్పేముందన్నా. ఒక వేప చెట్టును మొక్కుతారు, ఒక వేప చెట్టును మొక్కుతారు, ఒక రాగి చెట్టును మొక్కుతారు, ఒక మామిడి చెట్టును మొక్కుతారు. మొక్కని అన్న పోయేది సూర్యుడిని మొక్కుతారు, సూర్యుడిని మొక్కని అన్న చంద్రుడిని కూడా మొక్కుతారు, వర్షాన్ని మొక్కుతారు, పుట్టను మొక్కుతారు, బండను మొక్కుతారు, మట్టిని మొక్కుతారు, పంటను మొక్కుతారు, చచ్చిపోయిన తాత ముత్తాతలను కూడా మొక్కుతున్నాము. రాముణ్ణి మొక్కుతున్నారు, వెంకటేశ్వర స్వామిని మొక్కుతున్నారు, బతుకమ్మ కూడా ఆడుకుంటున్నారు. వాళ్ళు అన్నా నేను ఏంటంటే వాళ్ళకి మీరు ఇంతకుముందు చెప్పిన సమస్యలు అన్నింటి కూడా పరిష్కారాన్ని అక్కడ ఇచ్చుకుంటున్నారు అంటున్నా. అట్లా అదే ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు బతుకమ్మ ఇప్పుడు అన్న కాదమ్మా, ఇప్పుడు బతుకమ్మ ఆడతారన్న ఆడబిడ్డలు మంచి కొత్త బట్టలు వేసుకొని కొంచెం ఏదన్నా మేకప్ వేసుకొని కొందరు, తర్వాత అంటే మంచి రెడీ అయ్యి ఏదైనా ఒక తులం బంగారం ఉన్నోళ్ళు, చైన్ ఉన్నోళ్ళు, అది ఉన్నోళ్ళు వేసుకొని వాళ్ళు సంతోషంగా ఆడుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో దూరి బతుకమ్మ అంటే ఎక్కడుంది, బతుకమ్మ ఏ రూపంలో ఉంటుంది, బతుకమ్మ ఎప్పుడు పుట్టింది, తర్వాత బహుజన బతుకమ్మ, మళ్ళీ ఓసీ బతుకమ్మ, బీసీ బతుకమ్మ, ఎస్సీ బతుకమ్మ. అయ్యో దేవుడా. సరే ఇప్పుడు అదే ఇంపార్టెంటా నీకు? నిజంగా మనకు బహుజనుల మీద, ఎస్సీ ఎస్టీల మీద కానీ ఇంకెవరి మీద, మహిళల మీద కానీ ప్రేమ ఉంటే వాళ్ళ ఆరోగ్యాలు ముఖ్యమా? వాళ్ళ మీద దాడులు కూడా పట్టించుకోవాలా? అదే అంటున్నాను. ఇప్పుడు దాడులు జరగకుండా కాపాడుకుంటూ ఈవెన్ మనోళ్ళని కూడా ఎక్కడ గొడవలలోకి పోకుండా ఫస్ట్ మనకు ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే మనోళ్ళు అందరితో తాగుడు బంద్ చేయాలి ఫస్ట్. ఒకవేళ తాగినా ఎప్పుడైనా పండగ రోజు ఒక చెట్ల కల్లో, ఈత కల్లో, తాటి కల్లో రెగ్యులర్గా తెచ్చుకొని తాగినా సరే, కానీ మన దగ్గర డబ్బులు ఉండవు కదరా. ఈ పెద్ద పెద్ద తాగుళ్ళు 1000 రూపాయలు 2000 రూపాయలు పెట్టి బాటిళ్ళు 500 పెట్టి చీప్ లీకర్ పెట్టి ఇవి తాగిపియొద్దని వీటి మీద పెద్ద యుద్ధం చేస్తే అక్కడ ఆడబిడ్డలకు న్యాయం చేసినోడు అయితే నీ బహుజనులకు, దళితులకైనా అందరికి న్యాయం చేసిన. మనోళ్ళు పొట్టు తాగిన తర్వాత నువ్వు ఎన్ని ఉద్యమాలు చేస్తే ఏం లాభం అంటున్నా. హార్ట్ అటాక్ లో చచ్చిపోతున్నారు అన్న మనోళ్ళంతా. అంటే తాగి స్టఫ్ తిని అడ్డమైన చికెన్ సూదులు ఇస్తే ఆ సూదులతో ఇచ్చిన ఇంజక్షన్ ఇచ్చిన చికెన్ తిని మనుషులంతా కొవ్వెక్కువ అయిపోయి తర్వాత తాగి లివర్ ఖరాబ్ అయిపోయి, ఊపిరితిత్తులు ఖరాబ్ అయిపోయి, హార్ట్ దగ్గర స్ట్రోక్లు వచ్చి పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు అన్న. మనోళ్ళ మీద ప్రేమ ఉంటే నేను అనేది వీటి మీద చేద్దాం, వాటి మీద ఎందుకు కాన్సన్ట్రేషన్? ఇప్పుడు అంత అవసరమా? అది ఇప్పుడు ఇది అవసరమా? దాని మీద మనం చేస్తలేదు, వాళ్ళే రెచ్చగొడతారు కానీ తాకోసారి
బాగా నేను అనేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎవరెవరు అన్నా ఆడుకోరు కానీ నేను వీళ్ళని అనేది వీళ్ళు నిజంగా వాడు చెప్తాడు, వాడు కూడా లేపుతాడు ఈ సీన్. అసలు సమస్య గురించి మాట్లాడతలేడు, గదే మాట్లాడతాడు. అవునన్నా ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వాలి? ఎవరికైనా మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి? మనము సరే ఇప్పుడు మనం చెప్పిన వాటి మీద కొట్లాడితే ఇప్పుడు ఒక మద్యపానం మీద కొట్లాడితే వాళ్ళు అడ్డం వస్తారా? మనోళ్ళకు అవేర్నెస్ వాడే బ్లేమ్ అవుతాడు కానీ రాడు వచ్చిన బ్లేమ్ అవుతాడు. బ్లేమ్ అవుతారు కదా. ఇప్పుడు మనం ఎందుకు మరి అవకాశం ఇవ్వాలి? ఇప్పుడు కొట్లాడాల్సిన విషయాల మీద కొట్లాడకుండా ఇప్పుడు నువ్వు అనవసరమైన విషయాలు నెత్తి మీద ఎత్తుకొని ఇప్పుడు మనోళ్ళు ఏం నీకు తెలియదన్న పొట్టు వైన్స్ల ముందు తాగుతురన్న. పొద్దున్న లేచి ఇక్కడ మేము సికింద్రాబాద్ దగ్గర పద్మారావు నగర్ దగ్గర ఉంటాం. ఇక్కడ పార్సిగుట్ట దగ్గర ఒక 100 మీటర్స్లోనే 3-4 వైన్స్లు ఉంటాయన్న. అక్కడ తాగేటోళ్ళంతా మరి ఎస్సీ ఎస్టీ బీసీలే, బహుజన్లే 99%. మరి గివిటి మీద కొట్లాడాలి కదా. గింత దగ్గర వైన్స్లు ఎట్లుంటాయి, బెల్ట్ షాపులు ఎట్లుంటాయి, గంజాయి ఎట్లా అమ్ముతావు, డ్రగ్స్ ఎట్లా అమ్ముతావు, ఇది ఇంపార్టెంట్ అని నేను అంటున్నాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అన్న. మరి మీరు నిజంగా మీకు మీరు వీళ్ళు కాదన్న, మేము కేసీఆర్ మీద అంత ప్రాణాలకు తెగించి కొట్లాడితే ఒక్కడు రాలేడన్న. నాకు అది బాధ అనిపించదా చెప్పు? మాట్లాడతాడు ఆయన, ఎట్లా మాట్లాడతాడు? అది ఎవరు మన శరత్ కుమార్ మంత్రుల సమాధానం ఇచ్చారు మీరు. అడ్వకేట్ ఎట్లా మాట్లాడు? సమాధానం నచ్చింది మీరు చెప్పింది. ఏమని? ఏ సమాధానం? అడ్వకేట్ శరత్ కుమార్ అట్లాడా, వాళ్ళు ఇట్లా కొట్టాడిరు, వాళ్ళు ఇది చేసి అరే కొట్టాడితే ఇట్లా అయింది కదా, ఏంటిది మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా అని మాట్లాడింది. ఇంతకుముందు మీ ఇంటర్వ్యూ చూసాను, అడ్వకేట్ శరత్ కుమార్ మీది. అవునవును, అదే సురేందర్ అన్న నేను ఆ మాటని. వీళ్ళు ఎవరు కూడా ప్రజా సమస్యల మీద, ప్రస్తుతం జరుగుతున్న సమస్యల మీద కొట్లాడకుండా ఈ నాస్తికిజము, బహుజన ఇవన్నీ అనుకుంటా వీళ్ళు ఎక్కడ కూడా పోరాటం చేసి కొట్లాడేదానికి ఉండరన్న. అలా ఇప్పుడు ఆ కొట్లాట చాలా రిస్క్ లెస్ అన్న. మేము ప్రభుత్వాల మీద కొట్లాడితే మాకు ఎక్కువ రిస్క్ ఉంటుంది అన్న. మాకు ఎప్పుడు మా మీద నిఘా ఉంటుంది. ఎప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. 2-3 సార్లు నన్ను రాత్రి 8 గంటలకు ఎత్తుకపోయి రాత్రి 3 అయిన దాకా ఉంచితే మరి నువ్వు అన్నటువంటి ఎవరు కూడా మనకు స్పందించలేరు. మరి ప్రశ్నించే గొంతుకలకు జరిగినప్పుడు స్పందించాలనా, నువ్వు వేరే విషయాల మీద స్పందించాలి? ఏది మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పు? నేను కూడా కొట్లాడేది అందరి గురి, మన పేద ఎస్సీ ఎస్టీ బీసీల కోసమే కదా, అందరి కోసమే కదా. మరి అందరి కోసం కొట్లాడినోడికి ఏదైనా జరిగినప్పుడు బయటకు వచ్చి ఖండించాలనా వద్దా? డెఫినెట్ వైనాట్. ఇప్పుడు మేము తెలియలేదు ఎక్కడ కష్టపడి ఎవరు ప్రయత్నాలు పట్టించుకో వాళ్ళ ఉన్నాం మాకు. నేను అనేది వీళ్ళు అంటున్నా. వీళ్ళు ఎవరైతే మీరు ఎవరి కోసం అయితే నాకు చేసిర్రో వాళ్ళు ఎక్కడ కూడా ప్రభుత్వాల మీద ధీటుగా వాళ్ళు చేసే తప్పుల మీద కొట్లాడినట్టు నీకు కనబడతలే. మన నిరుద్యోగులు ఆ ఇష్యూ జరిగితే ఎవరు రాలేరు, మీకు తెలుసు కదా. గ్రూప్ 2 వాయిదా వేయమని ఎవరు రాలేదు, డిఎస్సి వాయిదా వేయమని ఎవరు రాలేదు. ఈవెన్ ప్రవళిక ఇష్యూ జరిగినప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ మీద కూడా వీళ్ళు అక్కడ వాళ్ళ ఇంటికి రాలే, వీళ్ళ ఇంటికి రాలే, ఎవరి ఇంటికి రాలేదు, ఎవరి తరఫున ఎక్కడ మాట్లాడలే, అజ్ఞాతంలోనే ఉన్నారు. మీకు తెలియదా? నేను డప్పు అవునన్నా డప్పు పట్టుకో. నేను అవునన్నా మీరు ఇచ్చిన అందరి డబ్బులతోనే నేను వర్క్ చేసిన. నా ఒక్కటి దగ్గర అసలు నా శక్తి సరిపోలే. నేను చదివిపోయినా బాగా అదే ఇంత కోసం ఉన్నది ప్రజల గురించి మాట్లాడకు ఎకనామికల్ ఇంత బాధపడేందుకు కానీ 10-20 మందితో చేయించిన అదే పంపాలన్నాయ మన బాధ్యత ఇది. అవునన్నా అదే ఇప్పుడు నేనేం చేసిన అంటే నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయన్న. మనకు గతంలో 100 ఏళ్ల కిందట జరిగిన అన్యాయం మీద మాట్లాడన్నా, ఇప్పుడు జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడాలంటే నేను ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలను సెలెక్ట్ చేసుకున్నా. వాళ్ళు ఏంటంటే 100 ఏళ్ల కిందట జరిగిన 1000 ఏళ్ల కిందట జరిగిందని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుత సమాజానికి ఏది ముఖ్యం అనేది మీలాంటి పెద్దలు వాళ్ళకందరికీ గైడ్ చేయాలనేది నా కోరిక. చెయ్యమనండి, ప్రజల తరపున కొట్లాడమనండి. ప్రస్తుతం జరుగుతున్న అక్రమాల మీద, అన్యాయాల మీద, చెరువుల కబ్జాల మీద, కుంటాల కబ్జాల మీద, పార్కుల కబ్జాల మీద, నాసి రకమైన మరి వీటి మీద అదే మేము చెరువు కబ్జా మీద నిన్న పోరాటం చేసాం. అదే ఇప్పుడు మీకు మీలాంటి వాళ్ళకి మద్దతు ఇవ్వాలి. ఎక్కడ ఇప్పుడు ఏడికి రారన్నా, ఎప్పుడో ఒకసారి వెళ్తారు, స్టేజ్ ఎక్కుతారు, వాళ్ళని వీళ్ళని తిట్టడం, మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి మధ్యలో జరిగే గొడవ, అసలు విషయం ట్రాఫిక్ డైవర్ట్ అవుతుంది అంటున్నా. సరే అన్న, మరి ఉంటా. మరి నేను మీ నంబర్ సేవ్ చేసుకుంటాను. రైట్ అన్న.